శ్రీమద్ విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 416 జయంతి ఉత్సవాలు కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 14 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్వామివారి జయంతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు 416 కలశాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారి శిలా విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. దివంగత పీఠాధిపతి కుమారులు వెంకటాద్రి స్వామి ఆధ్వర్యంలో వారి సోదరులతో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మహానంది దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కూడా పట్టు వస్త్రాలు సమర్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆలయ ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ చెప్పారు. గురువారం మహాప్రసాద వినియోగం, కార్తీక దీపాలంకరణతో ఉత్సవాలు ముగుస్తాయి. ఓం నమో శ్రీ వీరబ్రహ్మణే. శ్రీ విరాట్ పద విఖ్యాతం, సిద్ధానంద ప్రదాయకం, కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుం భజే. సృష్టికి మూల రూపమైన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ సంతతి దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా ఖ్యాతి గడించిన ఆగామి కాలజ్ఞానకర్త జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. శ్రీ స్వామివారు క్రీస్తు శకం 1608 అనగా కీలక నామ సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి రోజు జన్మించారు. నేటికి 416 సంవత్సరములు. 14వ తేదీ వరకు షోడశోత్తర చతుశ్శత జయంతి ఉత్సవాలు జరుగును. అందరికీ నమస్కారం. కడప జిల్లానే కాకుండా భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం నందు ఎదురులో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, అర్చనలు, తీర్థప్రసాదాలతో పాటుగా 13వ తేదీ 10 గంటలకి స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం 416 కలశాలతో గ్రామస్తులు, భక్తులు